సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఒక ముస్లిం అయ్యండి తిరుమల వెంకటేశ్వర స్వామికి తలనీలాలు సమర్పించాలనుకుంటున్నారు. ఎందుకని? ఈ చంద్రబాబు సీఎం కావాలా, ఈ అరాచకమైన పాలన పోవాలా. ఎప్పుడైతే చంద్రబాబు గారికి అక్రమంగా అరెస్ట్ చేసి లోపలేసినారో ఆ పొద్దు నుంచి నా మనసు చెల్లించిపోయింది. దానికోసం నేను ఈ నిర్ణయం తీసుకున్నా. ఏమని నిర్ణయం తీసుకున్నారు? అదే చంద్రబాబు సీఎం అయితే మా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు మంత్రి అవుతారు, కంపల్సరీ నేను వచ్చి తలనీలాలు ఇస్తాను మొక్కున్నా. అంటే తలనీలాలు అంటే మీరు దర్గాలో అవి ఉన్నాయి కదా, కేవలం తిరుమలలోనే ఇవ్వాలని ఎందుకు అనుకున్నారు? తిరుమలని ఎందుకు ఇవ్వాలనుకున్నారంటే దర్గాని మీరు అడుగుతున్నారు, బాగుంది. దర్గా అంటే ఆయన కూడా ఒక దేవుడే కదా. ఆయన దేవుడు ఎట్లంటే మాకు బావ అవుతాడు ఆయన, వెంకటేశ్వర స్వామి. భీమనాచారమ్మ ఎవరు మా అక్కనైతుంది ఆయన. ఇప్పటికి కూడా కడప గడప నుంచి ప్రతి సంవత్సరం ఉగాది పోయినాక పట్టు వస్త్రాలు తీసుకుని సమర్పించేస్తున్నారు మా ముస్లింస్ వాళ్ళే. అది నాకు వేరే మన పెద్దలు చెప్పినది అది విషయం. మీరు నిర్ణయించుకున్నారు కదా తలనీలాలు ఇస్తాను అంటే మీ సైడ్ ఒప్పుకోరు కదా, కొందరు ముస్లింస్ వ్యతిరేకత వస్తుంటది కదా, దానికి మీరు ఏమంటారు? ఇప్పుడు ముస్లింస్ వ్యతిరేకత వచ్చిందంటే చంద్రబాబు గారు మోడీతో జత కట్టినారని ఇప్పుడు లేనిపోయిన పుకార్లు చెప్తున్నారు. అవన్నీ పనికిరావు. మీరు ఎన్నేళ్ళు ఉంటే ఉన్నారు పార్టీలో, ఎవరి కోసం ఇవన్నీ మొక్కున్నారని? అంటే మీ నాయకుడి కోసమా, అధినేత కోసమా? మా నాయకుడి కోసం. ఎవరు ఆ నాయకుడు? సూర్యప్రకాష్ రెడ్డి సార్ మా నాయకుడు. కోట్ల కుటుంబం అంటే మాకు ఎనలేని అభిమానం. అది అధినేత సీఎం అయితే మీ నాయకుడు మంత్రి అవుతాడు. అది ఇప్పుడు మాకు ఫస్ట్ అమ్మ తర్వాత మా బాసు. పార్టీలు వాళ్ళు ఏ పార్టీలోనే కూడా మా కోట్ల కుటుంబం మాది. వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడే మాది. మీ కులంలో ఏమంటున్నారు ఈ నిర్ణయానికి? నా ముందు వచ్చి ఎవరు మాట్లాడలేకున్నారు. మొన్ననే రీసెంట్ గా మా ముస్లిం మైనార్టీ మీటింగే పెట్టినారు మొన్న బెదంటలో పెడితే కూడా. ఒక అతను చెప్పినాడంట, అతని ముళ్ళని పిలిపించినారంటే అతను ఏందో వెంకటేశ్వర స్వామికి మొక్కున్నాను, నేను వెంట్రుకలు తీయాలా గడ్డం తీయాలని చెప్పినాడు. ఏం పిలుస్తావులే అని టాక్ వచ్చింది. దానికి నేను కూడా మీటింగ్ వెళ్ళలేదు. ఎన్ని రోజులు ఉంటే మీరు గడ్డం వదులుకున్నారు? చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినప్పటి నుంచి నేను డిసైడ్ అయినాను సార్. ఇప్పటి వరకు పెట్టుకుంటారు? రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఇది ఏప్రిల్ మే జూన్ 4 తర్వాత ప్రమాణ స్వీకారం అయిన తర్వాత నేను తిరుపతికి పోయి మొక్కు తీర్చుకుంటా. ఒకవేళ సీఎం కాకపోతే? ఆల్రెడీ మేము స్కానింగ్ చేపించేసినాం, అయిపోయింది అంతా. బాబు గారు సీఎం, సూర్యప్రకాష్ సార్ మంత్రి అవుతారు పక్కా 100%. ఎందుకంత ధీమాతున్నారు? ఎందుకంత ధీమతున్నామంటే ఈ అరాచకమైన పాలన అంతమంది పోవాలి. ఫస్ట్ తలనీళ్ళు ఇస్తామంటున్నారు. ఎప్పుడైనా వెళ్ళారు తిరుమల? నేను కాలినడకన పోయినా. నేను నెక్స్ట్ తిరుమల అయిపోయినాక బాబా గారి దగ్గరికి షిరిడి గురుగా పోవాలని ఉంది నాకు. ఎన్నిసార్లు పోయినారు తిరుమలకు? ఒకసారి పోయినాను సార్. మీకు ఏమనిపించింది పోయినాక? ఒక ముస్లిం అయినారు మీరు, దేవుని గుడికి వెళ్ళారు, ఏమనిపించింది? ముస్లిం గా నేను భావించడం లేదు. సబ్కా మాలికే కానీ మన సాయిబాబా గారి సూత్రంలో చెప్పినారు కదా. ఇప్పుడు నాకు వచ్చిన రక్తమే మీకు వచ్చిన రక్తమే ఉండేది, వేరేది ఏం రాదు కదా. మీరు నమాజ్ కానీ పోరా? పోతుంటాం, అప్పుడప్పుడు పోతుంటాం. నేను నమ్మిన సిద్ధాంతం ఒకటే, దేవుడు అనేవాడు మన దగ్గరే ఉన్నాడు. దేవుడు టోపీలు పెట్టుకుని మనం పోయిన 5 పూట్ల నమాజ్ చదివినంత మాత్రాన నేనేందో ఇది అనేది చెప్పుకోనికే అవసరం లేదు. మన మనసులో ఉండాలా, ఏమైనా మంచి సేవా కార్యక్రమాలు చేయాలా. నాకు ఎక్కువ ఇష్టమైనది అంటే, నాకు 3 నోరు లేని జీవాలు ఉంటే నాకు చాలా ఇష్టం. జంతు ప్రేమికుడు నేను. మీరు ఇక్కడే కాదు, మా ఊర్లోనే కాదు, బేదంచల్ల మండలంలో ఎవరికి అడిగానే చెప్పండి, మన గురించి చెప్పేస్తారు. మీరు రంజాన్ అప్పుడు ఉపవాసాలు అట్లా ఉంటారా? లేదు. ఎందుకని? నేను చెప్తున్నా కదా, అందరి వాడు ఒకడే వాడే. ఇది ఏదో మన పద్ధతులు పెట్టినారు, పాటించాలనే ఉద్దేశంతో వీళ్ళంతా పాటిస్తున్నారు. కానీ చెప్పుకుంటే పోతే ఇంకా ఈజీ అయిపోతుంది ఇది. అంటే మీరు ఇప్పుడు ఇంతకు హిందూ ధర్మం పాటిస్తారా, ముస్లిం ధర్మం పాటిస్తారా, ఏ ధర్మం పాటిస్తారు? ఇప్పుడు మీరు హిందూ అనుకోండి, ముస్లింస్ అనుకోండి, క్రైస్తవులు అనుకోండి, అందరూ ఒకటే సిద్ధాంతమే కదా. పురాణం ఒకటే చెప్తుంది, బైబిల్ ఒకటే చేస్తుంది, ఇది మన రామాయణం ఒకటే చెప్తుంది. అన్ని ఒకటే కదా. దాంట్లో పేపర్ తీసి మనం చదివినామంటే అంతా ఒకటే సిద్ధాంతాలే ఉన్నాయి, దాంట్లో తేడా ఏం లేదు కదా. అంటే మీరు బొట్టు ఒకటి పెట్టుకోవాలంటారు. నేను కొన్ని సందర్భాలలో మనం ఇప్పుడు ప్రకాష్ రెడ్డి సార్ ఎంబడి మనం ఓపెన్ చేసినాము, ఆఫీస్ ఓపెన్ చేసినాము. బ్రాహ్మణ బాపనయ్య వచ్చినాడు, పూజ చేసినాడు, ఆరతి అన్ని ఇచ్చినాడు, చేసినా కూడా బొట్టు పెడుతుంటాడు. మామూలుగా 10 మందితో ఉన్నప్పుడు 10 మంది నడుచుకోవాల. ఇప్పుడు మీ కులంలో కూడా అదే అనుకుంటారు? ఏమని? ముస్లింస్ కులంలో ఇది ఊరికే ఇవన్నీ డ్రామాలు, అంటే ఇవన్నీ వాళ్ళ మనసులో పడినకి రాజకీయంగా ఫోకస్ కానీక, తన ఫోకస్ కానీకనే అని అంటుంటారు. ముల్లా విషయంలో మీరు పోయి ఇప్పుడు ప్రజలు కూర్చుంటారు, వాళ్ళు పోయి విచారించి ఏమి ఇట్లా ముల్లా ఇట్లా గుడిపల్లెలు ఏంది అని చెప్తే వాళ్ళు చెప్పేస్తారు. ఈడ అనుకోండి, రంగాపురం అనుకోండి, బేదంచెలలో మెయిన్ క్యాండిడేట్ ఎవరిని అడిగినా మన దగ్గర ఆ బుద్ధి లేదు. ఫస్ట్ నుంచి మనం కోట్లనే. అదే ఇప్పుడు ఈ నిర్ణయానికి మిగతా వాళ్ళు మీ కులంలో ఎవరితో డిస్కషన్ జరిగిందా? ఎవరన్నా మధ్యలో వచ్చి ఇలా చేయకూడదు అని మీ ఆపినకే చెప్పినారు. నిన్న శుక్రవారం నాడే మసీదులో చదువుకున్న వాళ్ళు, నేను పాన్బీడ షాప్ కాడ పోతా, అక్కడ బేదంచెలలో పాన్గాడ ఒక 5-6 మంది వాళ్ళే శుక్రవారం నమాజ్ చదువుకొని వచ్చి డిస్కస్ చేస్తున్నారు. నేను అప్పుడే పోయినా. ఏం డిస్కస్ చేస్తున్నారు అంటే, ఇట్లా నీ గురించి డిస్కస్ చేస్తున్నావు, ఎందుకంటే ఇట్లా నువ్వు ముస్లింస్ అయ్యి కూడా నువ్వు తిరుపతి పోతున్నావు అంటే, తిరుపతి పోవడం తప్పే ఉంది. మన బావగారు కదా ఆయన, భీమనాచరమ్మ తీసుకుని పక్కన పెట్టుకున్నాడు కదా. ఇంకా తెలుసునో లేదో మీకు, ప్రతి ఉగాదికి గడప నుంచి పట్టు వస్త్రాలు సమర్పిస్తారంట మన ముస్లింస్ వాళ్ళు. కంపల్సరీ సంప్రదాయం ఉందంట, తీసుకుపోతారంట. దాంట్లో తప్పేముంది? నేను చెప్పినా, నువ్వు ముస్లింస్ అయినంత మాత్రాన, వాళ్ళు హిందూ అయినంత మాత్రాన వాళ్ళకేం రక్తమే కదా వచ్చేది, ఆయన కోసిన రక్తమే మనకు రక్తమే కదా వచ్చేది. దాని గురించి మీరు ఎందుకు డిస్కస్ చేస్తున్నారంటే, లేదా నీకోసమే చేస్తున్నామని. నేను కొద్దిపోయిన మాటలు ఉంటాయి, దండిగా ఒకటి మాట్లాడుకుంటున్నారు, చేస్తున్నారు అంతే కదా. మతాలకు అతీతంగా ఏమైనా చేయొచ్చు అంటారు? కుల మతాలంగా అతీతంగా ఏమైనా చేయొచ్చు అని కాదు. ఇప్పుడు మీరున్నారు, మీకు నచ్చిన విధంగా మీరు చేసుకుంటూ పోతారు. నాకు నచ్చింది, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది, నాకు కోట్ల కుటుంబం,
కోట్ల కుటుంబం గెలవాలా, మినిస్టర్ కావాలా, అది నా ఉన్నది. చంద్రబాబు గారు సీఎం కావాలా. అక్కడ సీఎం అయితే సీఎం అయితే ఇమీడియట్లీ గా మా పెద్దయిన మినిస్టర్ కావాలా, తిరుపతికి వెళ్ళాలా, తలనీళ్ళ సమర్పించుకొని వచ్చేదే. మిమ్మల్ని విమర్శించే వాళ్ళకి ఏం చెప్తారు? కాలమే బుద్ధి చెప్తారు. అంటే అదే తిరుమలకు పోతున్నారు, అది ఇది విమర్శించుకున్నారు, టాక్ జరుగుతున్నాయి, వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళకి చెప్పాల్సిన అవసరం మన లేదు కదా. మన ఇష్టం ఇది. మన గురించి మాట్లాడేటప్పుడు ఎవరెవరి గురించి మనం ఎందుకు మాట్లాడాలి చెప్పండి. ఇప్పుడు మనకి ఇక్కడ సిగ్నల్ పుట్టిస్తుంది, ఈ పని చేయపోని, ఆ పని చేసుకుంటాం మనము. వాళ్ళు ఎవరు మనకు పెట్టేతోళ్ళు సాగేతోళ్ళు లేదు కదా. స్వార్థం కోసం ఏం లేదంటారు? ఏం లేదు. దేనికోసం? మా ప్రకాష్ రెడ్డి సార్ మంత్రి కావాలి, బాబు గారు సీఎం కావాలి, మన బతుకులు బాగుపడాలంటే కంపల్సరీ జగన్ ఇంటికి పోవాలా. ఇది కావాల్సింది నాకు బాబు గారితో. ఓకే, థ్యాంక్ యూ.